హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది గులాబీ మొక్క గురించి. చూడండి, పువ్వులు పూసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఎండిన ఆకులను కూడా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల చూడండి, కొత్త రెమ్మలతో చిగుర్లతోని మొగ్గలు వస్తాయి. చూడండి చిగుళ్ళు ఎలా వచ్చాయో. కొమ్మలు ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసుకోవాలి. చూసారా, ముదిరిన ఆకులు తీసుకోవడం వల్ల చూసారా కొత్త చిగుళ్ళు ఎలా స్టార్ట్ అవుతున్నాయో. పోయిన ఆకులన్నీ తీసేయాలి. కొత్త మొగ్గలు వస్తున్నాయి కదా, వీటికి పురుగు పట్టకుండా ఉండడానికి మిల్లీ బగ్స్ ఎక్కువ పడతాయి. నీమ్ ఆయిల్స్